హానెస్టాక్ ఈశ్వర్ శరత్. ఇవాళ మన గెస్ట్ వచ్చేసి రత్న జ్యోతి గారు. అండ్ తను వచ్చేసి ఒక అకాడమిషియన్గా పనిచేస్తున్నారు. వాళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి టీచర్స్ ఉంటారు కదా, నార్మల్ టీచర్స్కి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్తో పాటు టెక్నాలజీ గురించి, ఇంకా వాళ్ళకి పిల్లలకి ఎలా చదువు చెప్పాలి అనే మెయిన్ ప్రోగ్రామ్ పైన మేడం పనిచేస్తున్నారు. అండ్ తను సోషల్ యాక్టివిస్ట్ కూడా. సో ఇవాళ ప్రొఫైల్ ఎలా ఉంది అవన్నీ కనుక్కుందాం. నమస్తే మేడం. నమస్తే శరత్ గారు. మీరు చెప్పండి, మీరు నార్మల్గా ఈ అకాడమిషియన్ అంటే ఏంటి? చాలామంది తెలియదు అకాడమిషియన్ అంటే ఏంటి. అకాడమిషియన్ రోల్ చాలా సింపుల్ అండి అర్థం చేసుకోవాలి అనుకుంటే. బేసికల్గా మనం టీచర్ని చూస్తూ ఉంటాం. టీచర్ జాబ్ ఫెమిలియర్ కదా అందరికీ. అందరం అనుకుంటాం టీచర్ జాబ్ ఇస్ వెరీ సింపుల్ అని కూడా కదా. బట్ మనం చూస్తే అది నోబుల్ ప్రొఫెషన్. ఆ నోబుల్ ప్రొఫెషన్ని ఒక రైట్ వేలో తీర్చిదిద్దాలంటే చాలా స్కిల్స్ అండ్ దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మనము టీచర్లో ఎంబైబ్ చేయాలి. అంటే వాళ్ళకి డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ చేయాలి. ఆ హెల్పింగ్ విధానం ఎలా జరగాలి, దాని రీసెర్చ్తో అకాడమిషియన్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. బేసికల్గా మేము అకాడమిషియన్ ఆ టీచర్స్ని ఒక లెవెల్కి పెంచడానికి మా ట్రైనింగ్స్తో కానీ మా వర్క్షాప్స్తో కానీ వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. సో నా రోల్ బేసికల్గా అకాడమిషియన్ అని అలా చెప్పొచ్చు. అండ్ నార్మల్గా ఇప్పుడు టీచర్స్ ఉంటారు, చాలామంది అన్ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. అంటే చిన్న చిన్న స్కూల్స్లో కూడా కొంతమంది కరెక్ట్గా ట్రైనింగ్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే జస్ట్ సబ్జెక్ట్ మాత్రమే చెప్తారు పిల్లలకి. కరెక్ట్. ఒక టీచర్, ఒక ఐడియల్ టీచర్ అంటే ఎలా ఉండాలి? రియలీ గుడ్ క్వశ్చన్ అండి శరత్ గారు. ఒక ఐడియల్ టీచర్ అనే కన్నా ఒక టీచర్ ఎలా ఉండాలనేది మనం చూద్దాం. ఓకే. బేసికల్గా టీచర్ అన్నప్పుడు క్లాస్ రూమ్లో పిల్లలకి పాఠాలు చెప్పడము అండ్ వాళ్ళని కన్వీనియంట్ చేస్తూ క్లాసెస్ తీసుకోవడము అండ్ దాని తర్వాత వాళ్ళకి అసెస్మెంట్స్ కానీ ఎగ్జామినేషన్స్ పెట్టి క్లోజ్ చేయడం, ఇది మనం టీచర్ రోల్గా చూస్తూ ఉంటాం. బట్ ఐడియల్గా ఇప్పుడున్న 21st సెంచరీకి సంబంధించి క్లాస్ రూమ్స్కి ఇలాంటి టీచర్ సరిపోదు. ఇలాంటి టీచర్ ఉండాలి, బట్ వీళ్ళతో పాటు కొన్ని స్కిల్స్ కూడా వాళ్ళు యాడ్ చేసుకుని ఉంటారు. ఆ స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు పర్టికులర్గా చెప్తే ఒక టీచర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ వన్. సెకండ్లీ, టీచర్ ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న కరెంట్ సిస్టమ్కి అడాప్టబుల్గా ఉండాలి. ఓకే. ఈ అడాప్టబుల్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. బేసికల్గా తీసుకుంటే ఇప్పుడు టీచర్ అంటే బుక్ పట్టుకొని క్లాస్ రూమ్లోకి వెళ్తే సరిపోదు. ఇప్పుడున్న పిల్లలు ఆల్రెడీ ఆ క్లాస్కి సంబంధించిన కంటెంటే కానీ లేదా ఆల్రెడీ ఆ క్లాస్కి సంబంధించిన లేదా కాన్సెప్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ గూగుల్లో సెర్చ్ చేసి ఉంటారు. అండ్ అవేడేస్ పిల్లల్ని వాళ్ళని లైట్గా తీసుకోలేదు. దే ఆర్ యాక్చువల్లీ రీసెర్చర్స్. వాళ్ళు, నేను ఒక చైల్డ్ని కేటగరైజ్ చేసి మాట్లాడాను, బట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అండ్ స్పెషల్ ఇన్ దేర్ ఓన్ వే. ఆ రకంగా తీసుకుంటే ఎవ్రీ చైల్డ్కి రీసెర్చ్ చేసి ఉంటాడు ఆ కాన్సెప్ట్ పైన. ఇప్పుడు టీచర్ ఆ లెవెల్కి వెళ్ళాలి. సింపుల్గా బుక్ నాలెడ్జ్తో వెళ్ళి చెప్పడం అనేది కాకుండా ఆ రకంగా మన స్కిల్ని డెవలప్ చేసుకోవాలి అని నేను అంటాను. సో అడాప్టేషన్ ఆ రకంగా యూస్ఫుల్ అని చెప్తాను. అయితే అడాప్టేషన్తో భాగంగా టెక్నాలజీ కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే టెక్నాలజీ అంటే టోటల్గా నేను టెక్నో సావీ అవ్వమని అనట్లేదు, బట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ టైం. ఇప్పుడు నేను ఇక్కడ నాకేంటి గ్యాప్స్ ఉన్నాయి, నేను ఇక్కడ డెవలప్ అవ్వాలి, అట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ని టీచర్ గూగుల్ చేసి కానీ లేకపోతే సర్టన్ వెబ్సైట్స్ని సర్ఫింగ్ చేసి కూడా టీచర్ రీడ్ చేసి తను ఒక లెర్నింగ్ లాగా తీసుకోవచ్చు. వన్. సెకండ్లీ, దీంతో పాటుగా ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ ఏవైతే తను ఓవర్ ఏ డేస్ ప్రిపేర్ అవుతుందో అవి క్లాస్ రూమ్లో కూడా ఇంప్లిమెంట్ చేసేలాగా తను ట్రైన్ అవ్వాలి. ఆ ట్రైనింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? వన్స్ యూ ఇంప్లిమెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఒక్కసారి మీరు క్లాస్ రూమ్లో ప్రయోగిస్తే కనుక మీకు ఆటోమేటిక్గా సెల్ఫ్ అసెస్మెంట్ వచ్చేస్తుంది. అచ్చా, ఇది నా క్లాస్ రూమ్లో వర్క్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు. సో ఈ రకంగా టీచర్ తన స్కిల్ని ఎవ్రీడే అప్గ్రేడ్ చేసుకోవాలి. అదర్వైజ్ ఇప్పుడున్న 21st సెంచరీ జనరేషన్కి ఈ చైల్డ్ కాగ్నిటివ్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు మనకన్నా హై ఎండ్ ఉన్నారు. ఒకవేళ మన ఏజ్ గ్రూప్ ఆ టైంకి వీళ్ళ ఏజ్ గ్రూప్కి మన టైంలో చూసుకుంటే మనం ఇంత నాలెడ్జబుల్ లేదు. బికాస్ దిస్ ఇస్ జనరేషన్ వేరియేషన్. సో ఈ వేరియేషన్ని మనము ఒక లెర్నింగ్తోనే మనం దాన్ని బీట్ చేయొచ్చు అనమాట. సో ఆ అడాప్టేషన్ని మనం టీచర్గా ప్రతి ఒక్కరు
ఒక న్యూ లెర్నింగ్ లాగా తీసుకోవాలనేది నా ఇంటెన్షన్. సో దీనికి సంబంధించి నా ట్రైనింగ్స్ మేజర్లీ ఉంటాయి. ఓకే, అంటే మీరు నార్మల్ చాలా స్కూల్స్కి విజిట్ చేస్తారు కదా? ఎస్, అది అడ్మినిస్ట్రేషన్. అయితే మీరు అంటే ఇయర్లో ఎన్నిసార్లు విజిట్ చేస్తారు? ఒక టీచర్ని ఎన్నిసార్లు ట్రైన్ చేస్తారు పర్ ఇయర్? ఓకే, ఐడియల్గా మేము పెడగోజికల్ ట్రైనింగ్ చేస్తుంటాం. పెడగోజికల్ టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీస్, లైక్ హౌ టు టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ హౌ టు అసెస్ చైల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ అనమాట. ఒకవేళ ఒక కాన్సెప్ట్ని నేను టీచ్ చేస్తే అది ఎలా టీచ్ చేయాలి, అండ్ నా క్లాస్ రూమ్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉంటారు. అంటే ఒక్కరు ఒక విధంగా నేర్చుకోరు. యాజ్ ఐ సెడ్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ ఇన్ దర్ ఓన్ వే. సో అలాంటి విధానాన్ని టీచర్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆ మెథడ్స్ని మేము ట్రైన్ చేస్తాం అన్నమాట. దాంతోపాటుగా వాళ్ళని డిఫరెంట్గా అసెస్ ఎలా చేయాలి, అంటే వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ని బయటికి తెచ్చేలాంటి అసెస్మెంట్స్ని ఎలా కండక్ట్ చేయాలనేది కూడా మేము టీచర్స్ని ట్రైన్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చినాక మీ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్, ఇక్కడ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి మీరు అడిగిన దాంట్లో. సో బేసికల్గా ఒక స్కూల్కి మేము జనరల్గా ఓన్లీ ట్రైనింగ్ అంటే కనుక ట్వైస్ ఇన్ ఏ ఇయర్ వెళ్తాం. ట్వైస్ ఇన్ ఏ ఇయర్. అదే కాదు, కొన్ని స్కూల్స్ అడుగుతారు, మ్యామ్ మా స్కూల్కి మా టీచర్స్ని అప్ స్కిల్ కూడా చేయాలి, అలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి అంటే, ఇన్ దట్ కేస్ వీ విల్ విజిట్ అపార్ట్ ఫ్రమ్ 2 ట్రైనింగ్స్తో పాటు 4 కంటిన్యూస్ విజిట్స్ కూడా ఇస్తాం పర్ ఎవ్రీ మంత్. అయితే ఆ ఎవ్రీ మంత్ ప్రాసెస్లో టీచర్ క్లాస్ రూమ్ విజిట్ చేసి వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారు క్లాస్లో, ఎటువంటి మెథడ్స్, ఎటువంటి టీచింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అవి ఆల్రెడీ మేము ట్రైనింగ్స్లో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం, ఇలా ఇలా చేయాలి అని. వాళ్ళు అడిగే ప్రతి ఒక్క ఛాలెంజెస్కి మేము సజెషన్స్ ఇస్తాం అప్రోప్రియేట్లీ. మేబీ ఇట్ విల్ నాట్ 100% రీచ్ అవుట్ టు ఎవ్రీ టీచర్, కానీ ఖచ్చితంగా విన్ విన్ సిచ్యువేషన్లో ఆ స్ట్రాటజీ వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా క్లాస్ రూమ్లో, చేస్తే ఎటువంటి ఛాలెంజెస్ వస్తున్నాయి, ఒకవేళ చేయలేదు అంటే ఎందుకు చేయట్లేదు, అలాంటివన్నీ మేము అబ్జర్వేషన్ విజిట్ అని చేస్తాము. సో ఆ రకంగా టీచర్స్ని అనలైజ్ చేస్తాం, వెదర్ వాళ్ళు రైట్ వేలో వెళ్తున్నారా లేదా. టీచర్ రైట్ వేలో వెళ్ళకపోతే లెర్నింగ్ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా పడిపోతుంది కదా. ఒక టీచర్ క్లాస్ రూమ్లో లేని సిచ్యువేషన్ చూడండి, మీరు ఉన్న సిచ్యువేషన్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ టీచింగ్ విధానంలో చేంజెస్ వస్తే కనుక లెర్నింగ్ గ్రాఫ్ కూడా పెరుగుతుంది అనేది స్కూల్ మేనేజ్మెంటే కానీ మాలాంటి అకాడమిషియన్స్ కూడా నమ్ముతారు. సో దానికి సంబంధించినటువంటి విజిట్స్ మేము ప్రాపర్గా అవ్వాలని చూస్తాం. ఆ విజిట్స్లో భాగంగానే ఈ అబ్జర్వేషన్ విజిట్స్. సో అబ్జర్వేషన్ విజిట్స్ని టీచర్ అప్ స్కిల్తో పాటుగా వాళ్ళకి హెల్ప్ఫుల్గా అయ్యేలాగా కూడా విజిట్స్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్. ఇప్పుడు ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జామినేషన్లో పాస్ మార్క్స్, తర్వాత యావరేజ్ మార్క్స్, అట్లా డెస్టినేషన్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు డిస్టింక్షన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు అట్లా టీచర్స్కి కూడా మీరు ఇట్లా పెట్టి అన్ఫిట్ టీచర్స్ని తీసేయడానికి ఏమైనా ఉంటుంది? అంటే నార్మల్గా ఇప్పుడు ఏదైనా వెళ్తారు, ఇప్పుడు గ్రేడింగ్ చేస్తారు కదా టీచర్స్ని, సో హీఈస్ ఫిట్ అన్నిట్లో ఓకే. ఇప్పుడు కొంతమంది టీచర్స్ ఉంటారు, వాళ్ళకి నాలెడ్జ్ అట్లాంటి విషయాలు. క్వశ్చన్ ఇస్ రియలీ గుడ్, బట్ ఆ క్వశ్చన్ కంటే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మన పిల్లలే ఉన్నారు, మన పిల్లలు ఏదో ఒక విషయంలో తప్పు చేశారు, లేకపోతే వాళ్ళు ఆ పాయింట్కి రీచ్ అవ్వలేదు అని అంటే వాళ్ళు మన పిల్లలు కాకుండా పోతారా? కాదు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా కాదు, అంతే కదా మీ ఆన్సర్? ఎస్. ఇక్కడ టీచర్ కూడా షీఈస్ గివింగ్ హర్ బెస్ట్, మేబీ తనకి అది బెస్ట్. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అనలైజ్ చేసి అబ్జర్వ్ చేసి వాళ్ళని వీళ్ళు ఫిట్ కాదు అని చెప్పలేము. బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. 1 year అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. వెరీ గుడ్, ఆ పాయింట్కే వస్తున్నాం. అయితే మేము అబ్జర్వేషన్ దాంట్లో నీడ్ టు ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ని క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఒక టీచర్ ఇది చేస్తే, ఈ పలానా పని చేస్తే, ఈ పలానా ఇంప్రూవ్మెంట్కి యాక్షన్స్ తీసుకుంటే ఖచ్చితంగా దే కెన్ బికమ్ అ గుడ్ టీచర్. అలాంటి నీడ్ఫుల్ సజెషన్స్ ఇస్తూ టీచర్స్ కూడా అప్లిఫ్ట్ చేస్తాం. అండ్ ఎవరిని కూడా అన్ఫిట్ అని మేము అనలేము, బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ లెర్నర్ ఇన్ ద వరల్డ్. నమ్ముతారు కదా. సో ఆ లెర్నర్ని ఎవ్రీవన్ ఈజ్ లెర్నర్ అన్నప్పుడు టీచర్ ఈజ్ ఆల్సో ఎ లెర్నర్. సో వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా టీచర్ ఓపెన్ టు లెర్నింగ్ ఉంటుంది. టీచర్ ఎప్పుడు కూడా దాచుకోదు, నాకు అన్నీ వచ్చు అని ఎప్పుడు అనుకోదు. టీచర్ ఆల్వేస్ ఎవ్రీ డే లెర్నింగ్స్లో వాళ్ళు ఫస్ట్ స్టెప్ వేస్తుంటారు. సో నాకు తెలిసి అలా అన్ఫిట్ అని ఇచ్చే కన్నా లెట్ దెమ్ గివ్ ఎ ఛాన్స్ టు ఇంప్రూవ్ దెమ్సెల్ఫ్. సో ఆ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ కోసం వర్క్ చేయడం నా ప్యాషన్. ఛాన్స్ ఇచ్చినా కూడా ఇంప్రూవ్ అవ్వకపోతే
నెక్స్ట్ అలా విజిట్ చేస్తారు 99% ఉంటుంది ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ 99% ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది. రైట్. ఈ సిచ్యువేషన్లో అందరూ ఆన్లైన్లోనే క్లాసెస్ వింటున్నారు, ఇంట్లోనే చదువుకుంటున్నారు. ఎస్. చాలా మంది పిల్లలు స్కూల్కి పంపిస్తేనే చదువు రావట్లేదు. అట్లా ఇంట్లో కూర్చోబెట్టి ఆ అంబియన్స్లో చదివిస్తే పిల్లలకి చదువుకోగలుగుతారు. చాలా మంది అయితే చదువుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా. దాని గురించి ఎలా మీ సొల్యూషన్ చెప్పండి. దిస్ ఈస్ రియలీ అ క్రిటికల్ క్వశ్చన్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు ఇప్పటివరకు. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో మేజర్గా దెబ్బతిన్నవి అని అంటే అందులో ఐ కెన్ సే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒకటి. కంప్లీట్, ఇట్స్ నాట్ జస్ట్ స్కూలింగ్, ఈవెన్ టోటల్ ఎడ్యుకేషన్ రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ అందరూ ఎఫెక్ట్ అయ్యారు. కానీ లెర్నింగ్ అనేది ఆగొద్దు అనే ఒక కాన్సెప్ట్ ద్వారా వర్చువల్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ని కానీ ఇనిషియేట్ చేయడం జరిగింది. బట్ దీనికి అగేనెస్ట్గా చాలామంది ఉన్నారు, దీనికి ఎంకరేజ్మెంట్గా కూడా చాలా పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎక్కడ వచ్చిందంటే చైల్డ్కి బెనిఫిట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా చెప్పాలంటే టీచర్ చైల్డ్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ చైల్డ్ డెవలప్మెంట్. ఆ పాయింట్కి వస్తే టీచర్ ఫిజికల్గా ముందుగా లేకపోవచ్చు, కానీ వర్చువల్గా అయితే టీచర్తో కనెక్ట్లో ఉన్నాడు. అది ఒక ఆస్పెక్ట్ కూడానే చెప్పాలి మనం ఈ పాయింట్లో. సెకండ్లీ వచ్చేసి చైల్డ్ ఆ టైంకి అప్రాప్రియేట్గా వింటున్నాడా లేదా, అంటే టీచర్ని ఫోకస్ చేస్తున్నాడా లేదా, టీచింగ్ కాన్సెప్ట్ పైన ఫోకస్ ఉందా లేదా అనేది చేస్తున్నాడా లేదా కూడా మన మేజర్ పాయింట్ కదా ఇక్కడ. సో ఆ రకంగా తీస్తే ఎస్ 50-50 ఛాన్సెస్ అనే చెప్పాలి. 50-50 ఛాన్సెస్. బట్ ఒకటి ఏం చేయాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్గా మనం చాలా హెల్ప్ చేయాలి చైల్డ్కి. బికాజ్ ఇప్పుడు మీరు ఒకవేళ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే దాని కీ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే మనం స్టేక్ హోల్డర్స్ గురించి మాట్లాడతాం. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? టీచర్, చైల్డ్ కాకుండా పేరెంట్ కూడా. ఒక చైల్డ్ డెవలప్మెంట్ అవ్వాలి, వాడి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవ్వాలి, వాడి యొక్క నాలెడ్జ్ స్ప్రెడ్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అంటే దానికి సంబంధించి ఓన్లీ టీచర్ స్కూల్ మాత్రమే సరిపోదు. సో పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో నేను అనేది ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్న వర్చువల్ క్లాసెస్కి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి అంటాను. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఇటువంటి క్లాసెస్ అండి ఐ బిలీవ్ ఖచ్చితంగా ఉండాలి. మన పేరెంటల్ స్కిల్ కూడా ఉండాలి. మన పేరెంట్స్ ఇప్పుడు బీయింగ్ ఎ పేరెంట్ మనం హెల్ప్ చేయనప్పుడు ఇంకెవరు హెల్ప్ చేస్తారు మన పిల్లలకి అని నేను అంటున్నాను. అంతే కదా. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఒక కిడ్ మార్నింగ్ 9:30 కొన్ని స్కూల్స్ 8కే స్టార్ట్ అవుతాయి, 8 to 4 ఉంటాయి కొన్ని, లేకపోతే 9 to 5:30 ఉంటాయి కొన్ని. అక్కడ మార్నింగ్ నుంచి చాలా పీరియడ్స్ ఉంటాయి, వాళ్ళు మార్నింగ్ నుంచి చదువుతూనే ఉంటారు, మధ్యలో ఒక 1 hour బ్రేక్ ఉంటుంది ఆఫ్టర్నూన్, తర్వాత మళ్ళీ 5:30 వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తారు. మీకు హోంవర్క్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అంటే మళ్ళీ పిల్లోడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేయాలి, తినాలి, పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేయాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఈ సిస్టమ్ అనేది దీన్ని చేంజ్ చేయాలని అసలు ఎవరికి లేదా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకంటే అంత బర్డెన్ పిల్లలకి అవసరమా? హోంవర్క్ అనే కాన్సెప్ట్ అవసరమా? చదివించేదో అక్కడనే చదివిపోయాం, డబ్బులు కడుతున్నాం కదా. సో హోంవర్క్ అనే కాన్సెప్ట్ అనేది నాకు టోటల్గా నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వానికి పర్సనల్ స్పేస్ ఉండాలనేది, అంటే ఆడుకోవడానికి దానికి దీనికి పర్సనల్ స్పేస్ ఉండాలనేది నా కాన్సెప్ట్. దాని గురించి ఏం చెప్తాను? ఇక్కడ మనము సిగ్మెంట్ వైజ్గా మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ హోంవర్క్ విషయంలో వస్తే, ఈవెన్ మనకు స్కూల్ విషయంలో కూడా వస్తే మనకి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అండ్ హై స్కూల్ అని ఉంటుంది, అది మీకు ఐడియా ఉండాలి. సో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి మీరు అన్నట్టుగా హోంవర్క్ అనేది చాలా తక్కువగా ఉండాలి, లేదా ఉండకూడదు అని అనుకుంటున్నాను. గుడ్. ఇక హై స్కూల్ విధానానికి వచ్చేసరికి కొద్దిగానే హోంవర్క్ ఉండాలి, బికాజ్ వాళ్ళకి మేజర్ కాన్సెప్ట్స్ కవర్ అవుతూ ఉంటాయి. అండ్ దానికి సంబంధించిన రిక్యాప్చులేషన్ కానీ, రిక్యాప్ కానీ వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి ఒక్కసారి అలా పేజెస్ తిరిగి వేస్తున్నా దాని యొక్క ఏమంటారు రికలెక్షన్ ఆఫ్ కాన్సెప్ట్ అవుతుంది కాబట్టి అది హై స్కూల్కి చాలా ఇంపార్టెంట్. ఇక పాయింట్కి వచ్చేసరికి మనకు ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ విషయంలో మీరు అన్నట్టు హోంవర్క్ కాన్సెప్ట్ ఉండొద్దు అంటున్నారు. ఐ అగ్రీ విత్ యూ, బట్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఈ పాయింట్లో
0 to 10 ఇయర్స్ మధ్యలో, అంటే స్పెషల్గా చెప్పాలంటే 0 to 8 ఇయర్స్లో ఒక చైల్డ్కి కావాల్సిన మేజర్ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే. 0 to 8 ఇయర్స్లో అలాంటి మేజర్ డెవలప్మెంట్ జరిగే స్టేజ్లో మనము ప్రతి మినిట్ ఈజ్ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ అనమాట చైల్డ్ లైఫ్లో. అది చైల్డ్కి పర్సనల్గా తెలియదు కానీ ఒక పేరెంట్గా, ఒక టీచర్గా మనం అర్థం చేసుకొని వాళ్ళకి నీడ్ఫుల్ హెల్ప్ చేయాలన్నమాట. సో దానికి క్లాస్ రూమ్లో జరిగేదానికి ఈ పర్టికులర్ పాయింట్కి ఒక కనెక్షన్ ఉంది. ఇప్పుడు నేను అన్న 0 to 8 ఇయర్స్ పిల్లలకి ఎలాంటి బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుందో దానికి ఒక యాక్షన్ కావాలి కదా. అది ఎలా జరుగుతుందో యాక్షన్ కావాలి. ఆ యాక్షన్ మనము రిక్యాప్చులేషన్ అనే కాన్సెప్ట్తోనే జరుగుతుంది. దాన్ని మనం రిపిటేషన్ అంటాం. మా అకాడమిషియన్ లాంగ్వేజ్లో మేము దాన్ని రిపిటేషన్ అంటాం. రిపిటేషన్ ఏంటంటే క్లాస్ రూమ్లో జరిగిన వాళ్ళు చదివినా సరే, ABC ఆర్ 1 2 3 నేర్చుకున్నా సరే, లేకపోతే క్లాస్ రూమ్లో ఒక బాడీ పార్ట్స్ గురించి నేర్చుకున్నా సరే, అది ఇంటికి వచ్చి ఒక్కసారి అలా రిపీట్ చేయాలన్నమాట కాన్సెప్ట్. ఎందుకు చేయాలనే పాయింట్ మీ ప్రాబ్లమ్ మీరు అదే హోంవర్క్ అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ హోంవర్క్ అనుకుందాం. కానీ ఇక్కడ రిపిటేషన్ చేయమని మేము ఎందుకు సజెస్ట్ చేస్తామంటే రిపిటేషన్తోనే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ డెవలప్మెంట్లో ఒక న్యూరల్ కనెక్షన్ డెవలప్ అవ్వాలంటే, అంటే బ్రెయిన్కి నర్వస్ సిస్టమ్కి కనెక్షన్ జరగాలి అంటే రిపిటేషన్ అనేది చాలా యూస్ఫుల్. ఆ రిపిటేషన్ కాన్సెప్ట్ ఎలా చేయాలి అంటే సింపుల్గా చిన్న పిల్లలకి ఒక చిన్న టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంటికి వెళ్ళి బుక్ ఒకసారి తిరిగేసి చూడండి, లేకపోతే ఇది డ్రా చేసుకొని రండి. బట్ ఇలాంటి చేయటంతో వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళే డెవలప్ చేసుకుంటున్నట్టు. అంటే ఒక విధంగా ఒక పేరెంట్ టీచర్ మనం ఇండైరెక్ట్గా ఒక చైల్డ్కి హెల్ప్ చేస్తున్నట్టు. దీన్ని మనం హోంవర్క్ అనే కన్నా ఫన్ వర్క్ అంటే చాలా బాగుంటుంది. బట్ ఐ అగ్రీ విత్ యూ, కొన్ని స్కూల్స్ దీన్ని చాలా నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్తో లేకపోతే చాలా పేజెస్తో కూడుకున్నటువంటి రైటింగ్ వర్క్తో హోంవర్క్ ఇస్తూ ఉంటారు. ఇది నాట్ సజెస్టబుల్ అండ్ నాట్ ఈవెన్ రికమెండెడ్. 1 page లైక్ సింపుల్ టాస్క్ వేర్ ద చైల్డ్ ఒక చిన్న రిక్యాప్ చేసుకోవడం అట్లాంటివి ఇస్తే బాగానే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు దీనికి ఒకటి చెప్పొచ్చు ఏంటంటే, మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హోంవర్క్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, హోంవర్క్ అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఇప్పుడు క్లాస్లో ఇప్పుడు మనకి నార్మల్ కొన్ని సీరియల్స్ ఉంటాయి. సీరియల్స్లో నిన్న జరిగిన ఎపిసోడ్ ఒక 5 minutes ముందు ఒకటి వస్తుంది, రీక్యాప్ వస్తుంది. తర్వాత కొత్త లెసన్ వస్తుంది, కొత్త ఎపిసోడ్ వస్తుంది. సో అట్లా అది కూడా క్లాస్లోనే పాసిబుల్ కదా, అప్పుడు మళ్ళీ హోంవర్క్. వెరీ గుడ్ పాయింట్ అండి. సో దాన్ని టీచింగ్ మెథడాలజీ అంటారు మీరు అన్నదని. సో టీచింగ్ మెథడాలజీ నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు, మేము టీచర్స్ని ఎలా ట్రైన్ చేస్తామని. మీరు అన్న ఆ పాయింట్నే తీసుకుందాం. ఇవాళ సీరియల్ని రేపు ఎపిసోడ్కి రీక్యాప్ చేస్తారు, ఆ తర్వాత ఆ రోజుటిది ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక 2 examples ఇవ్వండి. దీనివల్ల లాభం ఏంటి, బెనిఫిట్స్ ఏంటి? దానివల్ల ఏంటంటే ఒకవేళ నైట్ హోంవర్క్ ఇస్తే చదువుకొని మార్నింగ్ గుర్తుండదు. సీరియల్ విషయంలో అడుగుతున్నాను నేను. ఒక సీరియల్ అయ్యింది, 1 episode అయ్యింది. ఆ ఎపిసోడ్ నెక్స్ట్ డే మార్నింగ్ అదే సెకండ్ ఎపిసోడ్ వచ్చే టైం కంటే ముందు దాన్ని రిక్యాప్ చేస్తారు. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? దానివల్ల ప్రీవియస్ క్లాస్ అనేది మనకి ఒకసారి ఇట్లా వచ్చి వెళ్తుంది, తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది కదా. దానివల్ల ఏమవుతుంది, ప్రీవియస్ క్లాస్ని అంటే రిపిటేషన్ జరుగుతుందా మీకు? సో అదే విధంగా క్లాస్ రూమ్ని పెడగోజీ అంటారు. అంటే క్లాస్ రూమ్ పెడగోజీ అంటే మెథడ్, ఎలా టీచ్ చేయాలని మెథడ్. సో ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ని టీచ్ చేసే ముందు ప్రీవియస్ నాలెడ్జ్లో ఆ పిల్లవాడికి దాంతో టచ్ ఉందా లేదా అని టీచర్ రికాలింగ్ మెథడ్లో క్వశ్చన్స్ వేస్తుంది, లేకపోతే అదే టాపిక్ని రిపీట్ చేయడం జరుగుతుంది, ఆ టాపిక్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాంటి ప్రాసెస్ ఖచ్చితంగా క్లాస్ రూమ్లో జరుగుతుంది. ఆ తర్వాతే న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అన్లెస్ రిక్యాప్ చేయకుండా ఒక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరగదు. సో అది క్లాస్ రూమ్ పద్ధతి. బట్ ఇంటికి వచ్చాక కూడా పిల్లవాడికి ఒక కైండ్ ఆఫ్ రిక్యాప్ అనేది ఉండాలి, లేకపోతే న్యూరల్ కనెక్షన్స్ అనేవి డెవలప్ అవ్వదు. అది డెవలప్ అవ్వాలంటే రిపిటేషన్ అండ్ సింపుల్, ఐ డోంట్ సే హోంవర్క్, ఫన్ వర్క్ ఉండాలి అని మాత్రం అంటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఏజ్ గ్రూప్ వాళ్ళకి ట్రైన్ చేస్తారు, అంటే టీచర్స్గా మీరు ట్రైన్ చేసేది ప్రైమరీ అన్నీ చేస్తారు, అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ. ఇప్పుడు మనకి నార్మల్ జనరల్గా అనుకుంటే ఒక 6 subjects ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ అకాడమిక్స్లో. 6 subjects ఒకటే రోజు హరిబరిలో పెట్టకుండా
ఈ హోంవర్క్ అనే కాన్సెప్ట్ తీసేసి ట్వైస్ ఏ డే, ఇప్పుడు త్రీ సబ్జెక్ట్స్ ఒక రోజు, 3 సబ్జెక్ట్స్ ఒక రోజు అట్లా చేస్తే ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ చేయడానికి ఉంటుంది కదా. సో అట్లా ఎందుకు ఆలోచించట్లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్? ఇట్స్ వ్యాలిడ్ పాయింట్, ఐ అగ్రీ విత్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఒక ఇలాంటి థాట్ ప్రాసెస్ ఆల్రెడీ స్కూల్స్లో, స్కూల్ మేనేజ్మెంట్లో ఇనిషియేట్ అయ్యిందండి. సో దీనికి సంబంధించి యాక్షన్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే లెసన్ ప్లాన్స్ రాయడం మొదలుపెట్టారు. అంటే క్లాస్ రూమ్ 40 మినిట్స్ ఉంటుంది బేసికల్గా. 40 మినిట్స్లో మీరు అన్న 5 మినిట్స్ రికాలింగ్ ఆఫ్ ద ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది. దాని తర్వాత ఒక 20 మినిట్స్ కరెంట్ డే టాపిక్ని డెలివరీ చేయడం ఉంటుంది. పోస్ట్ దాట్ ఒక 10 మినిట్స్ టాపిక్ టీచర్ మోటివేషన్ కానీ లేదా రేపటి కోసం ఏం చేస్తున్నాము, మనం ఏం చేయబోతున్నాం అనేది డిస్కస్ చేస్తాము. అలా 40 మినిట్స్ క్లాస్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఒక క్లియర్ స్క్రిప్ట్ రాసుకుంటారు. ఆ స్క్రిప్ట్ని మనం లెసన్ ప్లాన్స్ అంటాం. అంటే ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దాంట్లో. ఇంత టైమే మాట్లాడాలి నేను ఈ టాపిక్ గురించి, ఈ క్వశ్చన్స్ అడగాలి నేను పిల్లల్ని. అలాంటి ఒక డీటెయిల్ స్క్రిప్ట్ని మనం లెసన్ ప్లాన్స్ అంటాం. ఆ లెసన్ ప్లాన్స్ ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ చేశారు. దానివల్ల లాభం ఏంటంటే ఒక కాన్సెప్ట్, ఒక పర్టికులర్ బాడీ పార్ట్ కానీ లేకపోతే ఒక సోలార్ సిస్టమ్ టాపిక్ని కానీ టీచర్కి మినిమం 2 to 3 డేస్ పడుతుంది. ఫర్ ఏ గ్రేడ్, సపోజ్ సే గ్రేడ్ 2 అనుకోండి, 2 to 3 డేస్ పడుతుంది. అలాంటప్పుడు 2 to 3 డేస్కి సంబంధించి ఒక లెసన్ ప్లాన్ తయారు చేసి దాంట్లో హోంవర్క్ లాస్ట్ డే ఇవ్వడం జరుగుతుంది. అంటే మండే, ట్యూస్డే, వెనస్డే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే టీచర్ ట్యూస్డే, వెనస్డే రోజు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మిగతా ఫస్ట్ 2 డేస్ టీచర్ ఫ్రీ ఫ్రమ్ హోంవర్క్ అన్నమాట చిల్డ్రన్. సో ఆ డేని వేరే టీచర్ యూటిలైజ్ చేసుకునేలాగా స్కూల్స్ ఆల్రెడీ ఇనిషియేషన్ స్టెప్స్ తీసుకున్నారు. సో వాళ్ళు ఒక క్యాలెండర్ని బ్లాక్ చేసుకుంటారు. అకాడమిక్ ఇయర్ ఎలా అయితే ఉంటుందో మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 200+ డేస్ ఉంటాయి మనకు ఒక అకాడమిక్ ఇయర్కి. దాంట్లో 190 డేస్ టు ఒక 190 డేస్ అప్రాక్సిమేట్లీ మనకి టీచింగ్ డేస్ ఉంటాయి. ఆ టీచింగ్ డేస్ని ఎలా ప్లాన్ చేయాలి, ఆ టీచింగ్ డేస్లో ఏ రోజు హోంవర్క్స్ ఇవ్వాలి, ఏ రోజు యాక్టివిటీస్ చేయించాలి, ఏ రోజు పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా, అండ్ ఏ రోజు పీఈటీ ఉండాలి, ఇలా అన్నీ ప్లాన్ చేసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ సెలబ్రేషన్స్ ఉంటాయి స్కూళ్ళల్లో. లైక్ మనకి రీసెంట్గా జరిగిన బోనాలే తీసుకుని ఇప్పుడు రాబోయే గణేష్ చతుర్థి, ఇవన్నీ కూడా స్కూళ్ళల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఆ సెలబ్రేషన్స్కి సంబంధించిన స్లాట్స్ కూడా మనము క్యాలెండర్ బ్లాక్లో ఇయర్లీ క్యాలెండర్ బ్లాక్లో చూడగలం. ఆ రకంగా స్కూల్స్ ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు. అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. అది జరగాలి అన్నదే మా అకాడమిషియన్స్ మెయిన్ పాయింట్. మేము ఎప్పుడైతే స్కూల్స్కి వెళ్తామో మేము ఫస్ట్ హెల్ప్ చేసేది టీచర్స్కి. వాళ్ళ అప్స్కిలే కాకుండా స్కూల్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి మేము ఏం చేస్తామంటే మీరు ఇయర్ క్యాలెండర్ని కూడా క్లియర్గా పెట్టుకోండి, క్లారిటీగా పెట్టుకోండి. సో హాలిడేస్ని తీసేసేయండి, అందులో నుంచి సెలబ్రేషన్స్ తీసేయండి, మీ పిల్లల అసెస్మెంట్స్ని తీసేసి మీ టీచింగ్ డేస్ ఎలా ఉండాలి, అందులో మీరు ఏ టైంలో ఎటువంటి యాక్టివిటీస్ చేయించవచ్చు, ఒకటి హోంవర్క్స్ ఎప్పుడు ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోమని మేము దానికి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు అకాడమిషియన్గా మీరు చాలామంది టీచర్స్ని ట్రైన్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ట్రైనింగ్ అవసరం? ఇప్పుడు అకాడమిషియన్స్ అందరికీ ఎలాంటి ట్రైనింగ్ అవసరం? వెల్ సెడ్. యా, నేను బీయింగ్ ఎన్ అకాడమిషియన్ సిన్స్ 10+ years నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎవ్రీ 3 to 6 monthsలో ఐ మై సెల్ఫ్ ట్రైన్. ఐమ్ లైక్ మాకు కూడా సర్టన్ ట్రైనింగ్స్ ఉంటాయి, లైక్ సైకాలజికల్ ట్రైనింగ్స్ కానీ, లేదా పేరెంట్ ఓరియంటేషన్ కానీ, లేదా ఒక పేరెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే దాన్ని అనలైజ్ చేసే, దానికి ఆన్సర్ ఇచ్చేలాంటి ట్రైనింగ్స్ కానీ అలాంటివి మేము అటెండ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా నేను అటెండ్ అయ్యింది లైక్ రీజనరేటింగ్ ద పాండమిక్ సిచ్యువేషన్. అలాంటి ట్రైనింగ్స్ని నేను పే చేసి మరీ అటెండ్ అయ్యాను. సో ఒక టీచరే కాదు, ఈవెన్ అకాడమిషియన్కి కూడా ట్రైనింగ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఒక పాయింట్ మాత్రం క్లియర్ ఏంటి అంటే ఒక క్లాస్ రూమే కానీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమే డెవలప్ అవ్వాలి అంటే ఎవరైనా సరే ట్రైనింగ్ తీసుకోవాలి. అండ్ ఆ ట్రైనింగ్తోనే వాళ్ళ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్కిల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళకి నేను ఇక్కడ బెటర్గా ఉన్నాను అండ్ దీస్ ఆర్ అదర్ థింగ్స్, నేను ఎక్కడైతే ఇంప్రూవ్ అవ్వాలనేది పాయింట్ కూడా వస్తుంది అనేది నా ఖచ్చితమైన ఏమంటారు స్ట్రాంగ్ బిలీవ్. సో ఐ జనరలీ బిలీవ్ ఇన్ దిస్ అండ్ ఐ డూ ఫాలో ఇట్. మీ ప్రొఫైల్కి వస్తే నార్మల్గా మీరు చైల్డ్ సైకాలజీ
గురించి బాగా చెప్తుంటారు మీరు, అంటే జనరల్గా Yes, yes. చైల్డ్ సైకాలజీ గురించి బాగా చెప్తారు మీరు. చైల్డ్ సైకాలజీ అంటే ఏంటి, అసలు చైల్డ్ సైకాలజీ అంటే ఏంటి, ఆ సబ్జెక్ట్ గురించి చెప్పండి. ఓకే, చైల్డ్ సైకాలజీకి వచ్చేసరికంటే ముందు ఫస్ట్ మనం ఒక చైల్డ్ని అర్థం చేసుకుందాం. ఒక చైల్డ్ బేసిక్ నీడ్స్ ఏమి ఉంటాయి? ఒక చైల్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ అంటే మీ దృష్టిలో నేను ఖచ్చితమైన ఒక ఏజ్ గ్రూప్ ఇస్తాను. ఒక 3 to 5 years పిల్లల్లో ఒక వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటాయి. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఉంది, మీ ఏజ్ గ్రూప్కి రిక్వైర్మెంట్ ఏంది? మీరే నా ఏజ్ గ్రూప్ రిక్వైర్మెంట్ అయిపోయింది, స్టడీస్ సర్వీస్ అయిపోయింది. లైక్ ఇంకేదైనా రిక్వైర్మెంట్ కదా, మీరు ఇది లర్నింగ్ చేసుకోవాలి, దీని నుంచి నేను ఇంకేదైనా నేర్చుకోవాలి, దీని నుంచి నేను అప్గ్రేడ్ అవ్వాలి అనేది ఉంటుంది కదా. సో నేను నార్మల్గా నా అప్గ్రేడేషన్ వచ్చేసి నేను గూగుల్ అవి యూజ్ చేస్తాను. ఓకే, మీ అప్గ్రేడేషన్ని అంటే మీ నీడ్ ఏందో మీకు తెలుసు, మీ నీడ్ ఏందో మీకు తెలుసు. సో మీ ప్రాబ్లం 50% సాల్వ్ అయిపోయింది అక్కడ. ఓకే, సో ఇప్పుడు మీ నీడ్ తెలుసు కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి దానిపైన రీసెర్చ్ చేసి మీరు లెర్నింగ్ని మొదలు పెడతారు, రైట్? సో మీకు సొల్యూషన్ వచ్చేసింది కదా, మీ నీడ్ అండ్ మీ రిక్వైర్మెంట్ మీకు దొరికేసింది. బట్ ఇప్పుడు మనం ఒకవేళ ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్ని 0 to 8 years ఏజ్ గ్రూప్ పిల్లల్ని తీసుకుంటే, స్పెషల్లీ 3 to 5 years ఏజ్ గ్రూప్ పిల్లల్ని తీసుకుంటే వాళ్ళకి ఫస్ట్ సర్టన్ నీడ్స్ ఉంటాయి. ఆ నీడ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రాపర్ లాంగ్వేజ్ రాదు వాళ్ళకి. ఓకే, వాళ్ళ నీడ్ ఏంటి? నేను రెడ్ కలర్ బెలూన్ నాకు కావాలి, అది కూడా అడగాలి. ఫస్ట్ అడగడానికి ప్రాబ్లం. మేబీ ఒక జెస్చర్ చూపిస్తాడు, బట్ మేబీ మనం పేరెంట్గా అర్థం చేసుకుంటాం, అందరూ అర్థం చేసుకోలేరు. దానికి సంబంధించి ఖచ్చితమైన ఒక లాంగ్వేజ్ కావాలి. కుడ్ బి ఎనీథింగ్, మదర్ టంగే కానీ అది ఫారెన్ లాంగ్వేజే కానీ, బట్ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అట్లాంటి చాలా నీడ్స్ చైల్డ్ అరౌండ్ ఉంటాయన్నమాట. అండ్ చైల్డ్కి ఇంకోటి ఏంటంటే మనలాగా క్విక్గా గుర్తుపెట్టుకునే విధానం తెలియదు. బికాజ్ ఇన్ ఐస్ ఆఫ్ ఎ చైల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వండర్ అనమాట. మనకు ఓన్లీ 7 wonders తెలుసు, బట్ వాడు ఒక రిమోట్ని చూసిన వండర్గానే చూస్తాడు, ప్రతిదీ కొత్తగానే. బికాస్ చైల్డ్ హ్యాస్ హిమ్సెల్ఫ్ లైక్ సరౌండెడ్ విత్ ద క్యూరియాసిటీ, వాళ్ళ ఇన్హర్ట్ నేచర్ అది. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రతిదాన్ని క్యూరియాసిటీతో వెతకాలని, దాన్ని పట్టుకోవాలని, సో దాని గురించి తెలుసుకోవాలని ఎన్నో క్వశ్చన్స్ ఇన్ అండ్ అరౌండ్ ఉంటాయి వాళ్ళకి. సో అది వాళ్ళ నీడ్. ఆ నీడ్ని మీట్ అవ్వాలని అంటే వాడికి ప్రాపర్ లాంగ్వేజ్ ఉండాలి, ప్రాపర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలి. అండ్ అది ఎలా జరుగుతుందంటే ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్తో, మనలాంటి వాళ్ళే కానీ టీచరే కానీ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్, ప్రాపర్ సజెషన్స్, ప్రాపర్ సపోర్ట్ ఇస్తే కానీ వాళ్ళు ఆ డెవలప్మెంటల్ స్టేజ్కి రారన్నమాట. సో దీనికి సంబంధించి మనం అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్ని వాడతాం మనం 3 to 5 years ఏజ్ గ్రూప్ పిల్లలకి. దాంట్లో మనం ఖచ్చితంగా మాట్లాడాలంటే డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్ మీద మాట్లాడతాం. డొమైన్స్ అంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను చెప్పినట్టు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది చైల్డ్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ బేసికలీ ఇక మనం చూడాలంటే సైకాలజికల్ డెవలప్మెంట్ కానీ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. తర్వాత బాడీలీ డెవలప్మెంట్ అంటే ఫిజికల్గా కూడా వాళ్ళు అప్రాప్రియేట్గా డెవలప్ అవ్వాలి ఏజ్ పరంగా. సో అది ఇలాంటి బేసిక్ నీడ్ అండ్ రిక్వైర్మెంట్ చైల్డ్ లైఫ్లో ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ని మనం కనుక టచ్ చేస్తే, మనం ఆ రిక్వైర్మెంట్ని నర్చర్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్ హెల్ప్ చేస్తే కనుక చైల్డ్ కెన్ లీడ్ ఏ వండర్ఫుల్ లైఫ్. సో దాని గురించి మా చైల్డ్ సైకాలజీలో మేము దాన్ని ఫండమెంటల్ డెవలప్మెంటల్ ఏరియాస్ అంటాము. అవి 5 aspectsలో చూడవచ్చు: లాంగ్వేజ్, కాగ్నిటివ్, ఫిజికల్, సోషల్ అండ్ ఇమోషనల్. సో ఒక చైల్డ్ ప్రాపర్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవ్వాలంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ 3 సోషల్లీ, ఎమోషనల్లీ కూడా డెవలప్ అవ్వాలి. స్పెషలీ ఎమోషనలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కరెంట్ సిచ్యువేషన్ అని ఐ బిలీవ్. ఓకే, ఇప్పుడు మీరు అకాడమిషియన్ కంటే ముందు ఒక పేరెంట్. యా, అంటే మీరు 10 years బ్యాక్ అని చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్. ఎస్. సో మీకు ఎంతమంది కిడ్స్ అండి? నాకు 2 పిల్లలండి. ఓకే, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా? ఎస్. సో మీరు యాజ్ ఎ పేరెంట్గా చెప్పండి, నాట్ అన్ అకాడమిషియన్గా కాకుండా ఇప్పుడున్న ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది? ఇప్పుడున్న ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడాలి లేదా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఫీ స్ట్రక్చర్ గురించి? పాండమిక్ సిచ్యువేషన్ కాదు, నార్మల్గా జనరలైజ్ చేసి చెప్పండి. పాండమిక్ సిచ్యువేషన్ అనేది కొన్ని రోజులే ఉంటుంది, మనం జనరల్గా మాట్లాడాలి. ఫీ స్ట్రక్చర్ చూడాలి అంటే కొద్దిగా హై ఎండ్లోనే ఉంది. బట్ నా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మనం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి కానీ, ఒక బిల్డింగ్ చూసి కానీ,
వాళ్ళు హైఫై ఫండ్ పెట్టిన అడ్వర్టైజ్మెంట్స్కి కానీ పేరెంట్స్ మోసపోవద్దు అనుకుంటా. సో బేసికల్గా ఒక క్లాస్ చూడాలి అంటే ఒక క్లాస్ రూమ్, ఒక చైల్డ్ డెవలప్ కావాలంటే ఒక క్లాస్ రూమ్, ఒక టీచర్, ప్రాపర్ కరిక్యులం ఉంటే చాలు. అది ఒక గుడిసెలో కూడా జరగవచ్చు అని బిలీవ్ చేసేదాన్ని నేను. సో బేసికల్గా ఈ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి మనం ఎక్కువగా మోసపోవడం అనే కన్నా మనం ఆ ఫ్యాసినేటింగ్ థింగ్స్ మీద స్పెండ్ చేస్తున్నాం. చైల్డ్ మీద స్పెండ్ చేయట్లేదు, ఒక చైల్డ్ డెవలప్మెంట్కి స్పెండ్ చేయట్లేదు మనం ఎంతకీ మనం ఆ స్కూల్ స్ట్రక్చర్, ఆ స్కూల్ బిల్డింగ్, వాళ్ళు చేసే ఫ్యాసినేటింగ్ థింగ్స్కి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ మన పిల్లల పైన ఇన్వెస్ట్ చేయట్లేదు. మన పిల్లలపైన ఇన్వెస్ట్ చేయాలంటే ఒక పేరెంట్గా మీ టైం ఇవ్వండి వాళ్ళకి ఒకటి. ఇక స్కూల్ గురించి మాట్లాడాలి, ఫీజు గురించి మాట్లాడాలంటే కనుక ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుందో ఫీజులో దాన్ని నేను అగెనిస్ట్గా వెళ్ళమని అనట్లేదు. బట్ ఒక పేరెంట్గా చూజ్ చేసుకునే టైంలో రైట్ వన్ని చూజ్ చేసుకోండి. బిల్డింగ్ కాదు, స్ట్రక్చర్ కాదు మనకు కావాల్సింది. ఆ స్కూల్ ఎలాంటి వాల్యూస్ని చైల్డ్కి అందిస్తుంది ఇన్ ఓవర్ ఆఫ్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే చైల్డ్ ఆ స్కూల్లో మినిమం 11 to 12 years ఉంటాడు జాయిన్ చేస్తే కనుక. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఒక చైల్డ్కి ఎటువంటి మోరల్ వాల్యూస్ ఇస్తుంది స్కూల్, ఎలాంటి వాల్యూస్ని ఇన్వైట్ చేస్తుంది స్కూల్ అనేది చూసి జాయిన్ చేయండి. సో దానికి పే చేయండి, దానికి ఇన్వెస్ట్ చేయండి, కానీ నాట్ ఫర్ ద స్ట్రక్చర్ అని అంటారు. సో ఫీ స్ట్రక్చర్స్ అనేది మనకి సాటిస్ఫాక్షన్గా లేవు, ఖచ్చితంగా లేవు. తక్కువ ఉంటే ఖచ్చితంగా చెప్పాలంటే మన సొసైటీ వచ్చేసి మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ సొసైటీ కదా, 80% మిడిల్. సో ఐ బిలీవ్ ఇప్పుడున్న ఫీ స్ట్రక్చర్ ఆల్ ద మిడిల్ క్లాస్ పీపుల్కి బర్డెనే అనుకోవాలి. ఇట్స్ నాట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇన్కమ్ ఉంటే దాంట్లో 40 to 50%. రీసెంట్ సర్వేలో చూస్తే ఒక పేరెంట్స్ ఇన్కమ్లో 60% చైల్డ్ ఎడ్యుకేషన్కి వెళ్తుందంట. ఓకే. సో అది చాలా దారుణమైన విషయం. ఇక 60% చైల్డ్ ఎడ్యుకేషన్కి వెళ్తే పేరెంట్ వాళ్ళ సెల్ఫ్ కేర్కి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ మంత్లీ రొటీన్కి ఎంత స్పెండ్ చేయాలి, జస్ట్ ఇమాజిన్. సో ఐ బిలీవ్ అంత ఇన్వెస్ట్ చేయకుండా సింపుల్ స్కూల్లో జాయిన్ చేయండి, కానీ ఒక జెన్యూన్ స్కూల్లో జాయిన్ చేయండి అని మాత్రం చెప్పగలను. ఓకే. ఇంకా ఒక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు మీరు 8 years అంటున్నారు కదా, 8 years అని చాలామంది పిల్లలు ఏంటంటే ఈ బుక్స్ని బర్డెన్లా ఫీల్ అవుతున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కి 3-4 బుక్స్ ఉంటున్నాయి, టెక్స్ట్ బుక్సే, ఇంకా రెఫరెన్స్ బుక్లు అవి ఇవి కలిపి చాలా ఇంత పెద్ద మోత అవుతుంది కదా, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? గుడ్ క్వశ్చన్. సో బుక్స్ పరంగా వచ్చేస్తే మనందరికీ తెలుసు వితౌట్ ఏ బుక్ 15 years అదే ఉంటుంది. కరెక్టే. వితౌట్ ఏ బుక్ మనం ఒక కాన్సెప్ట్ని టీచ్ చేయలేము ఒక స్టేజ్కి వచ్చాక. నేను మాట్లాడేది ఇప్పుడు ఒక హై స్కూలే కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ వీళ్ళకి ఖచ్చితంగా బుక్స్ అవసరం. బట్ ఎట్ ద సేమ్ టైం బర్డెన్ అనేది తగ్గాలి. సో ఆ తగ్గడానికి స్కూల్ ఇనిషియేటివ్ తీసుకోవాలండి. అంటే స్కూల్ వాళ్ళు ఒక టెక్స్ట్ బుక్ చాలు. ఒకవేళ మీరు ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ బుక్స్ కనుక తీసుకుంటే ఒకటి టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది నాట్ ఈవెన్ 400 grams ఉండదు, సారీ ఒక 150 grams ఉండదు. ఓకే. సో అలా ఒక్క బుక్ మెయింటైన్ చేస్తే చాలు ఒక సబ్జెక్ట్కి. సో దానికి సంబంధించి వర్క్ షీట్సే కానీ లేకపోతే వర్క్ బుక్ కానీ స్కూల్ వాళ్ళంతా వాళ్ళు డెవలప్ చేయటము, లేకపోతే ఒకవేళ వాళ్ళు అవుట్ సైడ్ పబ్లిషర్ నుంచి పర్చేస్ చేసినా కూడా దాన్ని ఓన్లీ అంటే టెక్స్ట్ బుక్ని ఇంట్లో పెట్టడమో లేకపోతే స్కూల్లో పెట్టడమో చేసి ఒక బుక్ని క్యారీ చేసేలాగా చేయాలి. అండ్ హవెవర్ ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఐ గెస్. దే మేడ్ స్ట్రిక్ట్ రూల్ ఆన్ బ్యాగేజ్ వెయిట్. సో 1.5 kgsకి మించి ఉండకూడదు అన్నట్టు ఒక రూల్ ఉంది. ఆల్రెడీ మెజారిటీ స్కూల్స్ దాని మీద చాలా ఫోకస్డ్గా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కనుక మీరు మిడిల్ స్కూల్ వరకు పిల్లలు టర్మ్ బుక్స్ అని, సెమిస్టర్ బుక్స్ అని, మంత్లీ బుక్స్ అని వాడుతున్నారు. సో దీంతో ఏంటంటే 70% ఆఫ్ ద బ్యాగ్ వెయిట్ తగ్గిపోయింది.
మెజారిటీ స్కూల్స్ వాడుతున్నారు, బట్ స్టిల్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి. బట్ ఇది లాకర్ సిస్టమ్ అంటే అన్నిట్లలో అకామిడేట్ చేయలేదు. లాకర్ సిస్టమ్ అనట్లేదు, బుక్కే రెడ్యూస్ అయిపోయింది. Okay. ఒక 3 సబ్జెక్ట్స్ని కలిపి ఒక 3 months కంటెంట్ని కలిపి ఒక బుక్గా చేసేస్తారు. లేకపోతే సంవత్సరం అంతా చదివే బుక్ని ఇంత పెద్ద బండల్కి ఇచ్చేటంటే దాన్ని వాల్యూమ్స్ లాగా చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. దాని మనం సెమిస్టర్ బుక్స్ కానీ మంత్లీ బుక్స్ అని లేకపోతే టర్మ్ సిరీస్ అని అంటారు. సో ఎవ్రీ 2 monthsకి చైల్డ్ ఒక బుక్ క్యారీ చేస్తాడు, ఎవ్రీ 3 monthsకి టర్మ్ బుక్ మాత్రమే వాడతారు. అలా ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. పబ్లిషర్స్ కూడా దీనికి 100% సపోర్ట్ చేస్తున్నారు స్కూల్స్కి. అండ్ ఈవెన్ స్కూల్లో కూడా ఇలాంటి కంప్లైంట్స్ రావట్లేదు నా డేస్. దిస్ ఇస్ మేజర్లీ రెడ్యూస్డ్ అని అన్నారు. ఇంకా మనం చూసినట్టయితే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్, మీరు మెయిన్ ప్రైవేట్ స్కూల్సే కాబట్టి చాలా ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే యాక్టివిటీస్ పేరుతో డిఫరెంట్ యూట్యూబ్ కంటెంట్స్ అవన్నీ చేయిస్తున్నారు పిల్లలతో. అది అంటే కంపల్సరీ అని చెప్పి చేయిస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ స్టేషనరీ పేరెంట్స్ అందరు పోయి స్టేషనరీ లైన్ కడుతున్నారు. అంటే అన్ని యాక్టివిటీస్ అవసరమా అంటే నాకు అంటే అది స్పెండింగ్ మనీ, ఇంకా ఇప్పుడు ఫీజులు కట్టడమే కష్టంగా ఉంది. మళ్ళీ యాక్టివిటీస్ పేరుతోని ఏదో రకంగా ఏదో ఒక యాక్టివిటీ పేరు చెప్పి ఫీజులు రాబట్టుకోవడము, అంటే వేరే ఏదో కంటెంట్ చెప్పి అట్లా అవసరం అంటారు. దానికి ఒక రెగ్యులేషన్ ఉండాలి కదా. ఖచ్చితంగా ఉంటుంది, బట్ అది కొన్ని స్కూల్స్లో మిస్గైడ్ చేస్తున్నారని చెప్పాలి. అండ్ అవి కూడా యాక్టివిటీస్ కూడా మ్యాక్సిమం పేరెంట్సే చేసి పంపిస్తున్నారు, నేను చూసిన చాలా. అగ్రేడ్ ఐ మీన్ ఐ డూ అగ్రీ విత్ యూ. బట్ ఇక్కడ స్కూల్స్ కొన్ని విషయాలు ఆలోచించుకోవాలండి. ఒకవేళ ఒక యాక్టివిటీ నేను చైల్డ్కి ఇస్తున్నాను అనుకోండి, ఆ యాక్టివిటీ వల్ల చైల్డ్ ఏం గెయిన్ చేస్తున్నాడు, ఎలాంటి నాలెడ్జ్ వాడు డెవలప్ చేయగలుగుతున్నాడు, సో దానివల్ల వాడి లర్నింగ్ ఏ స్టేజ్కి వెళ్తుంది అనేది ఆలోచించుకొని యాక్టివిటీస్ ఇవ్వాలి అంటారు. అన్నెసెసరీ యాక్టివిటీస్ ఇచ్చి అవి మీనింగ్లెస్ థింగ్గా మారే కన్నా, ఒక మన స్టోర్ రూమ్లో ఒక ట్రాష్ లాగా మారే కన్నా దాని ఒక వాల్యూ ఉండి మన వాల్స్ మీద ఒక స్పీకింగ్ కాన్సెప్ట్ లాగా ఉండాలనేది నా పాయింట్. ఇక్కడ స్కూల్సే మేజర్గా ఆలోచించుకోవాలి. రెగ్యులేషన్ ఖచ్చితంగా చెప్పాలంటే గవర్నమెంట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో రైట్ పాయింట్ ఉంది. ఒకవేళ ప్రతి కాన్సెప్ట్కి యాక్టివిటీ చేయించాలి, బట్ యాక్టివిటీ మీనింగ్ఫుల్ యాక్టివిటీగా ఉండాలి. షుడ్ నాట్ బి వేగ్, లైక్ ఏదో చేస్తున్నాం కదా చేసినట్టు కాకుండా ఒక యాక్టివిటీ చేస్తే ఆ యాక్టివిటీ ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్కి అప్రాప్రియేట్గా ఉండాలి ఒకటి. రెండోది ఒక్క యాక్టివిటీలో 2-3 సబ్జెక్ట్స్ కలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టీచర్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ని టీచ్ చేసింది, రైట్? సో ఆ టీచ్ చేసినప్పుడు టీచర్ ఇంకొక ఆలోచన ఏం చేయాలంటే ఈ ట్రయాంగిల్స్ అనేది వేరే టీచర్ వేరే కాన్సెప్ట్ కూడా ఎట్లా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ట్రయాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంగ్లీష్ టీచరే కరెక్ట్ కదా. సో ఇంగ్లీష్ కంటెంట్ని కూడా చెక్ చేసే విధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ దీని బ్యూటిఫికేషన్ చెక్ చేసేలాగా అట్లా 3 డిఫరెంట్ సబ్జెక్ట్ టీచర్స్ ఒక్క యాక్టివిటీలో అసెస్ చేసేలాగా ఉండాలన్నమాట యాక్టివిటీస్. దాన్ని మీనింగ్ఫుల్ యాక్టివిటీస్ అంటారు. అలా కాకుండా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి కాన్సెప్ట్కి ఒక యాక్టివిటీ చేస్తా అంటే మనకు ఖచ్చితంగా స్టేషనరీ షాప్స్ ముందు పేరెంట్స్ లైన్ ఎక్కువ ఉంటుంది అండ్ పేరెంట్స్ ఎక్కువ వర్క్ చేయాలి. సో ఇది బేసికల్గా స్కూల్ అండ్ టీచర్ ఆలోచించుకోవాలి ఎలా చేయాలి, నేను ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ని చైల్డ్ నుంచి ప్రొడ్యూస్ చేయించాలి అనేది టీచర్ ఆలోచించాలి. కమింగ్ టు ఎగ్జామినేషన్ అంటే ఎలా ఉండాలంటే, ఎగ్జామినేషన్స్ అంటే ఓన్లీ 95, 98, 99 అట్లా ఉంటే బాగుంటుందా? అదర్వైజ్ ఇంకా ఏమైనా చేంజెస్ చేయొచ్చు? ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది గవర్నమెంట్, గ్రేడింగ్ సిస్టమ్ అది బాగుంది, కాకపోతే ఇంకా ఏమైనా చేంజెస్ చేయొచ్చు అది? అంటే ఈ 10th క్లాస్ ఈ బోర్డ్ ఎగ్జామ్స్ కాకుండా ఈ 1 to 9లో ఇప్పుడు మార్క్స్ సిస్టమ్ ఉంది కదా, మార్క్స్ సిస్టమ్ని కూడా గ్రేడ్ సిస్టమ్ చేసేలా ఉంటుంది. నార్మల్ గ్రేడ్స్, ఓన్లీ గ్రేడ్స్. ఓకే, ఐ అగ్రీ. కానీ ఖచ్చితంగా మన సిస్టంలో, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పెన్ అండ్ పేపర్ టెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏదైనా అసెస్మెంట్ చేయాలంటే మనకి టిపికల్గా బ్రెయిన్లోకి ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే టెస్ట్ పెట్టడమే. అంటే పిల్లడు పెన్ పట్టుకోవాలి, అది ఒక పేపర్ మీద రాయాలి, దెన్ టీచర్ కరెక్ట్ చేస్తే దానికి సంబంధించిన మార్క్స్ వస్తే మనం అసెస్మెంట్ అనుకుంటాం. ఆ సిస్టమ్ మారాలి అని అనుకుంటాం.
ఆ సిస్టమ్ మారి అంటే చైల్డ్ ఒకవేళ రాదర్ ఓన్లీ పెన్ అండ్ పేపర్ కాకుండా అంటే అది ఒక పాయింట్ లాగా ఉండాలి, ఒక ఆస్పెక్ట్ లాగా ఉండాలి, బట్ మేజర్లీ రీసెర్చ్ బేస్డ్ అసెస్మెంట్స్ జరగాలి అని అనుకుంటాను. ఒకవేళ టీచర్ ఒక కాన్సెప్ట్ని నేర్చుకోమని ఇచ్చే కన్నా ఈ పాయింట్ మీద రీసెర్చ్ చేయండి. లైక్ ఇప్పుడు నేను పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ అయ్యింది, దీనికి సంబంధించి వేరియస్ టైప్స్ ఆఫ్ లీవ్స్ నాకు తీసుకొని రండి, లేదా వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ నాకు రీసెర్చ్ చేసి దాని మీద కంటెంట్ ప్రొడ్యూస్ చేయండి అని ఇలాంటి టాస్క్ అసెస్మెంట్ ఇవ్వాలి చైల్డ్కి. ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, మేబీ సమ్ బుక్స్ రెఫర్ చేసి రాయొచ్చు, బట్ ఇక్కడ ఏమవుతుందంటే చైల్డ్ వాళ్ళ ఓన్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఎప్పుడైనా ఓన్గా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు దానికి మించిన లెర్నింగ్ ఎక్కడ ఉండదు. సో ఇలాంటి అసెస్మెంట్స్ ఉండాలి, దీనికి సంబంధించి గ్రేడింగ్ ఉండాలి, రాదర్ నంబర్స్ కన్నా గ్రేడింగ్ ఉండాలి అని అంటాను. సో బికాజ్ ఈ గ్రేడింగ్ నంబర్స్ వల్ల చాలామంది డిమోటివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో గ్రేడింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఆప్షన్ టు రిప్లేస్ నంబర్ సిస్టమ్. అండ్ ఈ గ్రేడింగ్తో ఏంటి అంటే సర్టెన్ లెవెల్ ఆఫ్ చిల్డ్రన్ వుడ్ బి కేటగరైజ్డ్ అనమాట. లైక్ ఇప్పుడు ఏబిసి అని తీసుకుంటాం కదా, సో దాన్ని కేటగరైజ్ చేసుకొని వాళ్ళు ఇంకా బెటర్ లెర్నింగ్కి వెళ్ళొచ్చు. మేబీ కొంతమంది పిల్లల్ని చూస్తాం 1 మార్క్ వల్ల వాళ్ళు ఫెయిల్ అవ్వడము అలా జరుగుతుంది మార్క్స్ సిస్టమ్ కనుక తీసుకుంటే. అదే గ్రేడింగ్ సిస్టమ్ తీసుకుంటే అట్లీస్ట్ వాళ్ళు ఒక లెవెల్ పాస్లో చూసుకోవచ్చు. అది ఈ స్పోర్ట్స్ కూడా ఇప్పుడు చాలా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో స్పోర్ట్స్ని అవి చాలా కష్టంగా పెడుతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ మేనేజ్మెంట్స్ అది పెట్టాలి అందరూ అడుగుతున్నారు కాబట్టి పెడుతున్నారు, కానీ సోల్ఫుల్గా ఎవరు పెట్టట్లేదు. అది ఎలా ఉంటే బాగుంటుంది మీ ఐడియా? ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాల్సింది అంటే మన ఇండియా ఎస్పెషల్లీ విత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకుంటే కొన్ని స్కూల్స్లో చాలా సీరియస్గా పాటిస్తారు స్పోర్ట్స్ పీరియడ్ని, కొన్ని స్కూల్లో టోటలీ ఇగ్నోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి నేను కాంట్రాడిక్టరీలో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా చెప్పాలి అని అంటే స్పోర్ట్స్ ఆర్ రియలీ వెరీ ఇంపార్టెంట్. మనకందరికీ తెలుసు ఒక హెల్తీ బాడీలోనే సౌండ్ మైండ్ ఉంటుంది. సో అన్లెస్ ఒక బాడీ డెవలప్మెంట్ ప్రాపర్గా జరిగినప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా జరగదు ఖచ్చితంగా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవ్రీ స్కూల్ దీన్ని ఒక సీరియస్ నోట్గా తీసుకొని ఒక స్పోర్ట్స్ పీరియడ్ అనేది ఖచ్చితంగా పెట్టి చిల్డ్రన్ని ఎంకరేజ్ చేయాలి. సర్టెన్ ఫిజికల్ యాక్టివిటీస్ డైలీ ఉంటే బాగుంటుంది. ఏం కాదు, ఇప్పుడు మనం చిన్నప్పుడు తీసుకుంటే మన టైంలో మన స్కూలింగ్లో ఎవ్రీ డే దెర్ వాజ్ ఎ ఒక స్లాట్ అనమాట, పీటీ పీరియడ్ అని ఉండేది. సో దానివల్ల ఎటువంటి హ్యాంపర్ జరగలేదు మన లెర్నింగ్కి కానీ మన ఏమంటారు మన గ్రేడింగ్ మన ఆ టైంలో మన అచీవ్మెంట్స్కి కానీ ఎటువంటి హ్యాంపర్ జరగలేదు అని నేను అంటాను. సో ఇది కొంతమంది స్కూల్స్ ఎలా ఆలోచిస్తారంటే ఈ పీరియడ్ ఒక వేస్ట్ పీరియడ్, దీన్ని నేను ఒక పిల్లలతో రీడింగ్ టైంని పెట్టేస్తాను దీన్ని, లేకపోతే దీనికి ఒక రెమెడీ క్లాస్ పెట్టించేస్తాను స్లో లెర్నర్స్కి, లేకపోతే కొంతమంది పిల్లలు హూ ఆర్ దే ఆర్ నీడ్ఫుల్ ఇన్ లెర్నింగ్ వాళ్ళకి ఒక ఎక్స్ట్రా పీరియడ్గా పెట్టేస్తాను ఈ పీటీని అని అనుకుంటారు, పీటీని రిప్లేస్ చేద్దాం అనుకుంటారు. బట్ ఇట్స్ రాంగ్. వెన్ ద చైల్డ్ కంటిన్యూస్గా ఒక 1 hour ఆడుకున్న తర్వాత వాళ్ళ మైండ్ అండ్ బాడీ చాలా రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయితే కనుక వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అలాంటి టైంలో మళ్ళీ వాళ్ళు ఒక బ్యాక్ వెళ్ళి వాళ్ళ లెర్నింగ్ని స్టార్ట్ చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుందని నమ్ముతాను నేను. అందుకని అని చెప్పలేను, కానీ స్కూల్స్ మాత్రం దీని ఒక అడ్వాంటేజ్గా తీసుకోరు, ఎప్పుడు కూడా దీన్ని డిసడ్వాంటేజ్గా చూస్తారు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ లైక్ వీ నీడ్ అ పీటీ పీరియడ్, అ ఫిజికల్ ఎడ్యుకేషన్. పీటీ ఎడ్యుకేటర్స్ ఉండరు. బట్ ఇప్పుడు మీరు ఈ లైట్ స్కూల్స్ తీసుకోండి, లైక్ ప్రైమ్ స్కూల్స్ తీసుకోండి, లేదా లైక్ కొన్ని అబవ్ బడ్జెట్ స్కూల్స్ తీసుకోండి, అన్ని స్కూల్స్లో ఖచ్చితంగా పాటిస్తారు పీఈటీ పీరియడ్ని. బట్ ఎట్టకెళ్ళకి కొన్ని రిమోట్ ఏరియాస్లో మనకి స్పెషల్గా చెప్పాలంటే లైక్ విలేజెస్లో కొన్ని స్కూల్స్ ఉంటాయి కదా, వీళ్ళు చాలా డిస్కరేజ్ చేస్తారు స్పోర్ట్స్ పీరియడ్కి. అది నేను నా ఎక్స్పీరియన్స్లో గమనించింది. బట్ అలానే స్కూల్స్ టోటల్గా అగెనెస్ట్గా అయితే లేరు, దే డూ కండక్ట్ స్పోర్ట్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తారు, బట్ దే డోంట్ వాంట్ ఏ పీరియడ్ ఇన్ దర్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్. అండ్ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది మేనేజ్మెంట్స్ లాస్లో ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్స్ కాకుండా ఎస్పెషల్లీ చాలామంది టీచర్స్, ఈ ప్రైమరీ స్కూల్ టీచర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయ్యాయి. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి అసిస్టెన్స్ ఉంటే బాగుంటుంది ఈ ప్రైమరీ టీచర్స్కి, ఇక్కడ వాళ్ళ శాలరీస్ కూడా చాలా లో ఉంటాయి.
ఒక 7,000 to 10,000 అంటే కొన్ని స్కూల్స్ 5,000 పే చేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఎలాంటి అసిస్టెన్స్ ఉంటే బాగుంటుంది? ఓన్లీ టీచర్స్ అసోసియేషన్. ఓకే, సో టీచర్ అసోసియేషన్ అనే ఆ వర్డ్ నేను ఇప్పుడు యూజ్ చేయలేను, బట్ బేసికల్గా దిస్ ఇస్ ఎ బర్నింగ్ పాయింట్ ఇన్ మీ. ఎలా శాలరీస్ కొంతమందికి ఇవ్వట్లేదు, కొంతమంది జాబ్స్ తీసేశారు. ఒకవేళ మళ్ళీ రీఓపెన్ అయితే జాబ్స్ పెట్టుకుంటున్నారు, లేకపోతే లేదు. సో ఇక్కడ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే ఒక స్కూల్ రన్ అవ్వాలంటే నేను ఇంతకుముందు వాడిన వర్డ్ స్టేక్ హోల్డర్స్. ఒక స్కూల్ రన్ అవ్వాలన్నా లేదా ఒక చైల్డ్ డెవలప్మెంట్ అవ్వాలన్నా అక్కడ ముగ్గురి పాత్ర చాలా ఇంపార్టెంట్. ఒక టీచర్, ఒక మేనేజ్మెంట్ అండ్ పేరెంట్. సో టీచర్ అండ్ మేనేజ్మెంట్ అయితే ఓకే, బట్ పేరెంట్ సపోర్ట్ లేకపోతే ఒక స్కూల్ని రన్ చేయలేమండి ప్రాపర్గా. సో ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా టీచర్ ఆన్లైన్ వెళ్ళి వర్చువల్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది పిల్లలకి. సో వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళు వర్కింగ్ అన్నట్టే కదా. సో వాళ్ళు వర్కింగ్ అన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన రెస్పెక్ట్ ఏమి ఇస్తామండి వాళ్ళకి? గురుదక్షిణ అనే రూపంలో మనం వాళ్ళకి శాలరీస్ మాత్రమే ఇవ్వగలం. సో ఆ మనం గురువుకి ఇచ్చే రెస్పెక్ట్ అయితే ఫీజే అండి. ఐ బిలీవ్ ఇన్ దట్. సో మనం ఖచ్చితంగా స్కూల్కి మినిమం నాట్ ఎగ్జాక్ట్లీ ఒకప్పటిలాగా ఫిజికల్ స్కూల్ లేదు 100% ఫీజు ఉంటే దాంట్లో ఒక 40% రెడ్యూస్ చేసి 60% పేమెంట్ నథింగ్ రాంగ్. ట్యూషన్ ఫీజు లేకపోతే దానికి ఇంకా ఇంపార్టెంట్ ఫీజు ఏదైనా ఉంటే అది కలెక్ట్ చేసుకోండి, కానీ కంప్లీట్ ఫీజు కాకుండా అలా ట్యూషన్ ఫీజు అట్లా పవర్ బిల్ సేవ్ అవుతుంది, అన్ని చాలా సేవ్ అవుతుంది. కాబట్టి ఆ 40% రెడ్యూస్ చేసి 60% తీసుకోమంటే ఎవ్రీవన్ ఇస్ రెడీ టు పే కదా. సో అలాంటి అయితే చేయాలి. ఎందుకంటే పేరెంట్ కూడా, ఒక టీచర్ కూడా మనలాంటి ఒక ఎంప్లాయీ. మనమందరం ఒక దగ్గర వర్క్ చేస్తున్నాం. బికాజ్ వీఆర్ ఏ పేరెంట్, ఐఎమ్ ఏ పేరెంట్, రైట్? సో నేను ఒక దగ్గర పనిచేస్తున్నాను. ఎందుకు పనిచేస్తే ఎండ్ ఆఫ్ ది మంత్ మనకు కావాల్సిన డ్యూ మన చేతికి రావాలి. దాంతోనే మన డైలీ రొటీన్ నడుస్తుంది, మన ఫ్యామిలీ సస్టైన్ అవుతుంది, అండ్ వీఆర్ బౌండ్ టు డూ దట్, రైట్? సో ఇదే సిచ్యువేషన్ ఒక టీచర్కి కూడా ఫేస్ చేస్తుండొచ్చు. తను కూడా ఒక ఎంప్లాయీ. ఆ రకంగా ఆలోచించండి. మనం పే చేయకపోతే స్కూల్కి ఒక టీచర్కి శాలరీ ఎలా వస్తుంది? వాళ్ళకి ఇచ్చే మినిమం రెస్పెక్ట్, సో కాల్ శాలరీ ఎలా ఇవ్వగలరు, అంతే. అది నా పాయింట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ టు గివ్ దట్ రెస్పెక్ట్. అంతే. మినిమం మేనేజ్మెంట్ ఆల్సో షుడ్ రెడ్యూస్ సమ్. ఖచ్చితంగా మేనేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు ఈ పాండమిక్ సిచ్యువేషన్ని. బికాజ్ 50% వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గిపోయినాయి నిజం చెప్పాలంటే. అఫ్ కోర్స్ దేర్ ఈస్ అ లాస్ ఆల్సో ఈక్వల్లీ, బట్ ఈ సిచ్యువేషన్ని అందరూ బేర్ చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ యూ, ఇట్స్ నాట్ ఓన్లీ మీ, ఎవ్రీవన్. సో మేనేజ్మెంట్, టీచర్, పేరెంట్ అందరూ బేర్ చేయాలి. టీచర్స్ కూడా ఒక ట్రాన్స్పోర్ట్ కి ఒక 20% తగ్గించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే చాలా మంది టీచర్స్ చూస్తే 50% శాలరీకి వర్క్ చేస్తున్న టీచర్స్ ఉన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్. సో వాళ్ళు ఎంతో కొంత స్టెప్ దిగారు అంటే మనం కూడా ఒక స్టెప్ ఎక్కి వాళ్ళకి హెల్ప్ చేయాలి. అది నా పాయింట్. అండ్ మీ ట్రైనింగ్ సెషన్లో మెయిన్గా ఏంటంటే, బట్ ఇక్కడ నాకు ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలి శరత్ గారు. ఎట్ ద సేమ్ టైం మనకున్న గవర్నమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ అండ్ ఐ డోంట్ టు గెట్ ఇన్ టు ద కాంట్రడిక్షన్, బట్ ఒక పాయింట్ నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, ఇప్పుడు మన 130 మిలియన్ పాపులేషన్ ఉన్న కంట్రీ మనది. ఇందులో ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నంబర్ ఫర్ చైల్డ్ హూ ఈస్ గోయింగ్ టు స్కూల్స్. కానీ ఇంతమంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా లేవు. దానికి సపోర్టివ్గా ఉన్నవి ప్రైవేట్ స్కూల్స్. ఊర్లో పాపులేషన్ మొత్తానికి ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి మన ఇండియాలో ఈ పిల్లలందరికీ ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ రావాలంటే ప్రైవేట్ స్కూల్స్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నాయని అనాలి కదా. ఈ ప్రైవేట్ స్కూల్స్ని హెల్ప్ చేస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ ఏమంటారు, ఒక గవర్నమెంట్ స్కూల్ రన్ చేయాలో వాళ్ళకి ఎంత పెయినో అది వాళ్ళకి తెలుసు. ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేయాలంటే ఈక్వల్లీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, మనం ఈ ప్రైవేట్ స్కూల్స్కి మనం మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాజ్ వీళ్ళ వల్లే మన మెజారిటీ ఆఫ్ ద చైల్డ్ ఆర్ గోయింగ్ టు స్కూల్స్. ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడ సపోర్ట్ చేయాలి అని చెప్తున్నాను వీళ్ళకి. అంటే పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు,
కాకపోతే ఫీ స్ట్రక్చర్కి రెస్పెక్ట్ ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళు హై ఫీజు ఇస్తున్నారు. ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించాలి. స్కూల్స్ కూడా కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు దీని నుంచి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మేము ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నాం, స్టిల్ యూ నీడ్ టు పే ఫుల్ పేమెంట్ అనేది, అది కొద్దిగా రెడ్యూస్ చేసుకొని స్కూల్లో ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా అరే వర్చువల్ క్లాసెస్ అన్న మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది 0 ఇయర్గా డిక్లేర్ చేస్తే చైల్డ్ 1 ఇయర్ లెర్నింగ్ ఆగిపోతుంది. 1 ఇయర్ లెర్నింగ్ ఆగింది అంటే 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తుంది చిల్డ్రన్స్ నాలెడ్జ్. సో అలా జరగకుండా స్కూల్ ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది అన్నప్పుడు పేరెంట్స్ కూడా ఎంతో కొంత ఫార్వర్డ్ వచ్చి వాళ్ళు మినిమం ఫీజు అన్న పే చేయాలి అనేది నా ఇంటెన్షన్. కమింగ్ టు అకాడమిషన్కి వస్తే మీ ట్రైనింగ్ సెషన్లో ఇప్పుడు చాలా స్కూల్స్లో మనం వింటుంటాం, ఒక టీచర్ మిస్బిహేవ్ చేశాడు ఒక అమ్మాయితో, చిల్డ్రన్తో, 10th క్లాస్ అమ్మాయితో, 8th క్లాస్ అమ్మాయితో, 7th అట్లా కొంతమంది అని వస్తున్నాయి. సో మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి? మీరు లాస్ట్ చెప్తారా వాళ్ళకి ఇలా జరిగితే ఇలా ఉంటుందని? బేసికల్గా మా ట్రైనింగ్లో ఇవి ఉండవండి. ఓకే, మెథడ్ ఒక పెడగాజికల్ ట్రైనర్ని కాబట్టి బేసికల్గా వీ డోంట్ గెట్ ఇన్ టు దిస్. బట్ డెఫినెట్గా ఒక పాయింట్ మాత్రం మేము కంక్లూడ్ చేసేది ఏంటంటే ఒక టీచర్ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్. నోబెల్ ప్రొఫెషన్లో ఎలా ఉండాలి, ఎలాంటి బిహేవియర్ని మనం అందరి ముందు ప్రదర్శించాలి అనేది మాత్రం డిస్కస్ చేస్తాము. అంటే సాఫ్ట్ బిహేవియర్ కానీ, ప్రోయాక్టివ్ బిహేవియర్ కానీ, లేకపోతే ఓపెన్ టు లెర్నింగ్ అని, ఒక పెద్ద కానీ చిన్న కానీ ఎలాంటి వాల్యూ మనం ఇస్తున్నాము అనేది అదే ప్రజెంట్ చేసుకునే విధానంగా ఉండాలి అని మన ట్రైనింగ్స్ ఉంటాయి. బట్ వీ డోంట్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మన ఎడ్యుకేషన్ సిస్టంలో. దీనికి స్కూల్ మేనేజ్మెంట్ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అని ఉండాలి అని మాత్రం నేను అనుకుంటాను. ఒక మనిషిలాగా మనకే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అనుకుంటాను. ఎవరో వచ్చి దీన్ని కూడా ట్రైన్ చేయాలంటే కాదు కదా, ఇది చిన్నప్పటి నుంచి మనకి ఇంబైవ్ అయిన వాల్యూ. సో అకార్డింగ్ టు మీ ఇలాంటి విషయాలలో మన సెల్ఫ్ డిసిప్లిన్ మనకు ఉండాలి. మన సెల్ఫ్ డిసిప్లిన్ లేనిచో ఖచ్చితంగా ఇలాంటి దారుణాలు చూస్తూ ఉంటాము అండ్ మనం చేయడానికి కూడా ప్రోత్సహిస్తుంటాం. సో ఇన్స్టెడ్ మనమే వర్క్ ఆన్ చేయాలి ఇలాంటి విషయాల్లో అంటారు. అండ్ ఫైనల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ చదువుకున్నారు అండ్ ఎలా దీంట్లో? నేను బ్రాన్ అండ్ బ్రాటప్ ఇన్ సంగారెడ్డి అండి. సంగారెడ్డి తెలంగాణ. నా మేజర్ ఎడ్యుకేషన్ అంతా సంగారెడ్డిలో జరిగింది. ఆమె మ్యారీడ్ ఉమెన్. మా హస్బెండ్ వచ్చేసి బిజినెస్ మ్యాన్. మురళీధర్. తను ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఇప్పుడు తను సెల్ఫ్గా తన ఓన్ కంపెనీ రన్ చేస్తున్నారు. వీ టు డీల్ విత్ టెక్నాలజీ అండ్ పెడగాజికల్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం దాని నుంచి. మా ఇక కరెంట్లీ నేనున్న హైదరాబాద్ సిటీలో సెటిల్ అయ్యాను. కరెంట్లీ వర్కింగ్ ఫర్ ఎ పబ్లికేషన్ యాజ్ ఎన్ ప్రోడక్ట్ మేనేజర్. సో ఇక్కడ నా బేసిక్ రోల్ వచ్చేసి ప్రీ ప్రైమరీ ఎక్స్పర్టింగ్, లైక్ 0 to 6 years ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ డెవలప్మెంటల్ ప్రాసెస్కి సంబంధించిన పబ్లికేషన్స్ కానీ, వర్క్షీట్స్ కానీ, లేదా వాళ్ళ కరికులం ఎలా డెవలప్ చేయాలి ఇలాంటి వాటి మీద నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో దీనికి సంబంధించిన రీసెర్చ్ కూడా నేను నా సెల్ఫ్గా డెవలప్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైమ్ యాజ్ యూ ఆస్క్డ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది నా సెల్ఫ్గా నేను చేసుకుంటూ ఉంటాను. I do attend some trainings and I do pursue some other degree also to enhance myself. Okay. PG completed or PG, B.Ed. Okay, PhD. B.Ed. BA, okay. Yeah. Okay, thank you so much. Thank you so much and such a nice time with you. Thank you. Hi, I am GVN Raju, life skills coach and mimicry artist. Please share and like ESP TV Telugu. నా పేరు మద్దాలి రఘురామ్, కార్యదర్శి కిన్నెర ఆర్ట్ థియేటర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈఎస్పీ తెలుగు టీవీ. Hi friends, my name is Shanti Maharaj. Like, share, subscribe ESP TV Telugu. Honest Talk with Ishwar Sharath. Honest Talk with Ishwar Sharath. సబ్స్క్రైబ్ ఈఎస్పీ ఛానల్. ఈఎస్పీ టీవీ తెలుగు. ఈఎస్పీ టీవీ తెలుగు ఛానల్స్ని అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భావాజాలాన్ని మన యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో మన టీవీ ఎస్పీ టీవీ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నాం.